ఈరోజు ఆళ్లపల్లిలో ఉన్నాం మనం. ఆళ్లపల్లిలో ఇక్కడ శ్రీ బత్తిని శ్రీనివాసరావు మండల పంచాయతీ ఆఫీసర్ అండ్ తోట నాగరాజు, తాటి నాగరాజు, ఈయన మర్కోడు గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉన్నాడు. వీళ్ళిద్దరూ మర్కోడు గ్రామ మాజీ ఉప సర్పంచ్ శ్రీ కుర్రా కమల అనే ఆవిడ దగ్గర నుంచి 15,000 రూపీస్ ప్రైబ్ లంచంగా తీసుకుంటే ఈరోజు వీళ్ళు ఎంపీ ఆఫీస్లోనే, ఈ మండల పంచాయతీ ఆఫీస్లోనే వీళ్ళు వైస్ సర్పంచ్ దగ్గర నుంచి డబ్బులు 15,000 తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళు ఈరోజు పట్టుకోవడం జరిగింది మీడియేటర్ సమక్షంలో. ఆవిడ ఉప సర్పంచ్ దగ్గర నుంచి ఆయన ఎంపీఓ ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నారో ఆయన డైరెక్ట్గా అమౌంట్ తీసుకుండగా రెడ్ హ్యాండ్ పట్టుకున్నాం. ఆయన కలర్ టెస్ట్ కూడా చేశాం. కలర్ టెస్ట్ చేస్తే ఆయన బోత్ హ్యాండ్స్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ కూడా పింక్ కలర్ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్. తర్వాత ఈ పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఈ గతంలో ఈ ఉప సర్పంచ్ ఎవరైతే మర్కోడు ఉప సర్పంచ్ ఉన్నటువంటి కుర్రా కమల గారు కొన్ని పనులు చేస్తున్నారు. ఆ పనులకు సంబంధించి గతంలో చేసిన పనులకు సంబంధించి చేయబోయే పనులకు సంబంధించి వాటికి సంబంధించిన కమిషన్ అమౌంట్ గురించి శాంక్షన్ చేయడానికి, అంటే తీర్మానాలు చేయడానికి, గతంలో చేసిన దానికి చేయబోయే వాటికి సంబంధించి అమౌంట్ వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఎంత ఏంటని అడిగితే 5% అని దాన్ని ఫిక్స్ చేశారు వాళ్ళు. అంటే ఎవరిన మండలంలో పనిచేస్తే పంచాయతీ సెక్రటరీ ఎంపీఓ గారు కలిసి 5% ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అట్లా డిమాండ్ చేసిన తర్వాత ఆ లంచం ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ కుర్రా కమల గారు ఏసీబీ వాళ్ళని సంప్రదించారు. సంప్రదించిన తర్వాత ఏసీబీ వాళ్ళు మేము మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఈరోజు ఆవిడ 15,000 రెడ్ హ్యాండెడ్గా, అంటే వాళ్ళు అడిగినటువంటి 5% ప్రకారం ఇప్పుడు జరిగిన పనులకి జరగబోయే పనులకు సంబంధించి వాళ్ళు 15,000 అడిగారు. దానికి సంబంధించి అమౌంట్ ఈరోజు ఇస్తామంటే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ పట్టుకుంది. మీడియేటర్స్ కూడా మాతోటే ఉన్నారు, ప్రత్యక్షంగా వాళ్ళు కూడా ఇదే. అందరికీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏసీబీ మధ్య చాలా యాక్టివ్గా ఉంది, మీరు ఇంత గమనిస్తూనే ఉన్నారు. ఎవరు కూడా, ఏ అధికారి కూడా మిమ్మల్ని ఎవరైనా వారు చట్టబద్ధంగా వాళ్ళు చేయాల్సిన పనికి మిమ్మల్ని లంచం అడిగితే మీరు ఇవ్వాల్సిన పని ఏం లేదు. మీరు సింపుల్గా మా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064 మీరు కాల్ చేయండి. ఇమ్మీడియట్గా ఏసీబీ మీ రెస్క్యూకి వస్తుంది. ఎవరు కూడా సంశయించాల్సిన పని లేదు. ఒకవేళ మనం ఏసీబీకి చెప్పిన తర్వాత మళ్ళీ మన పని ఏదన్నా పెండింగ్ పడుతుందో, మన అయ్యే పని ఏమన్నా కాకుండా పోతుందో, మళ్ళీ అధికారులు ఏదైనా సంబంధిత అధికారులు ఏమైనా పని ఏమన్నా ఆపుతారని అట్లాంటి ఏం అవసరం లేదు. మీ పని చట్టబద్ధంగా ఉండి ఏ అధికారైనా కనుక మీ పని చేయకుండా ఆపితే ఏసీబీని సంప్రదించారు కాబట్టి మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ పని ఖచ్చితంగా మేము తోడుంటాం. మీ పని చట్టబద్ధమైన పని సకాలంలో అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం, మీకు తోడుంటాం. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 1064 ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఇది 24/7, ఇవి 24/7 ఇప్పుడు మాకు అందుబాటులో ఉంటుంది. మీరు ఏ టైం కాల్ చేస్తే మీ పేరు చెప్పకపోయినా పర్వాలేదు, మీరు జరిగేటువంటి అవినీతి ఎక్కడైతే ఉందో అధికారి పేరు చెప్తే నెక్స్ట్ ఏసీబీ మేము చేయాల్సిన పని మేము చేస్తాం. థ్యాంక్ యూ.